మాతృదేవోభవ. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, రాత్రింబవళ్ళు ఏ వైమానికము అయోమయము, ఏ వైమానికము అయోమయము, కావింపన్ ప్రయాణములు అందే వేళన్ మరి కొంపముంచెదవయంచు, అందే వేళన్ మరి కొంపముంచెదవయంచు, ఎంతేని చింతింప ఎంతేని చింతింప నాకే వీలవునటు నాయొడింజనుట నాదే జన్మ పుణ్యం మొకో, నాకే వీలవునటు నాయొడింజనుట నాకే జన్మ పుణ్యం మొకో. ఒక విషయాన్ని, చమత్కారాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ అలవాటుపడిన శ్రోతలతో ఒక గంభీరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల సేవని మనం చిత్తశుద్ధితో చేస్తే వారి దయ, వారి ఆశీస్సు బ్రహ్మాది దేవతల ఆశీస్సుల కంటే గొప్పగా పనిచేస్తుంది. బ్రహ్మాది దేవతలకి మన మీద ప్రత్యేకమైన ప్రేమే ఉండదు, అందరూ వారికి సమానమే. కానీ మన తల్లిదండ్రులకు మన మీద మాత్రమే ఉంటుంది. అదే మనకి శ్రీరామ రక్ష. ఇప్పుడు ఎంతసేపు టీవీలని, ఏవో ఉపన్యాసాలని, సభలని, ఎప్పుడూ ప్రయాణాల్లో ఉంటూ ఇంటికి కూడా అతిథిగా మారిపోయే మాబోటి వాళ్ళకి 90 ఏళ్ల తల్లి ఇంట్లో ఉంటే ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఇలా పెడుతున్నాం వస్తున్నాం అని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు సహజంగా, ఏమిటి పరిస్థితి, ఎప్పుడూ ఉండరు, ఏదైనా ఇబ్బంది వస్తే అలాగా. అందుకని నేను ఎప్పుడూ దండం పెట్టుకునేవాడిని. ఎవరికైనా మృత్యు అనేది సహజమే, తప్పదు. ఆవిడకైనా మనకైనా ఎవరికైనా తప్పదు. కానీ నేను దగ్గర లేనప్పుడు ఏమీ జరగద్దు అనుకునేవాడిని. దానికి ఆవిడ ఆశీర్వచనం కలిసి వచ్చి సరిగ్గా నేను ఉన్న సమయంలోనే, నేను ఇంకా ఏదో రాత్రి ప్రయాణం పెట్టుకుందాం అనుకుంటూ ఉంటే 2012 మార్చి 6వ తేదీని నేను ఉన్న సమయంలోనే, నేను ఉండగానే ఏదో ఊరికే ఏమీ అలవోగ్గా ఒరే ఏదో నొప్పిగా ఉందిరా అంటే కాసేపు ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఆ ఒళ్ళో ప్రాణం విడిచిపెట్టేసి, పైగా కాళహస్తి శతకం, దక్షిణామూర్తి స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి ఇవన్నీ చదువుతుంటే వింటూ చదవమని అడిగి, ఎంత స్పృహ, ఎంత జ్ఞానం, కైవల్యం కలుగుతుందని చెప్పడానికి వేరే ఏం కావాలి? ఆ అవకాశం మనకు ఎందుకు ఇస్తారు తల్లిదండ్రులు అంటే, మనం చేసినటువంటి సేవ, మనం చేసిన పుణ్యం, మన చిత్తశుద్ధి, వారి ఆశీస్సు అటువంటిది. అందుకని టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము. వైమానిక ప్రయాణం అంటే విమానాలు అందరికీ తెలుసున్నదే. అయోమయం అంటే రైలు మార్గం, అయోమయ ప్రయాణం. అయస్సు అంటే ఇనుము కదా, మరి అయస్కాంతం అంటారు. అయోమయ ప్రయాణం అంటే రైలు, నిజంగానే రైలు ప్రయాణం అయోమయమే. ఎప్పుడు చేరుతుందో తెలియదు. సమయానికి చేరక పాపం పోటీ పరీక్షలు రాయలేక ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము, కావింపన్ ప్రయాణములు అందే వేళన్ మరి కొంపముంచెదవయంచు, ఎంతేని చింతింప నాకే వీలవునటు నాయుడింజనుట నాది జన్మ పుణ్యం మొకో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. అత్తారిల్లు స్వర్గ సుఖం అంటారు. పూర్వం ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన కొత్తలో సుమారుగా ఓ ఏడాది పాటు అత్తారింట్లోనే మకాం వేసేవారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పట్లో వ్యవసాయాలు, ఈ ఉద్యోగాలు తక్కువ, వేరే ఇంగ్లీష్ చదువులు తక్కువ, వైదికమైన విద్య, ఏదో ఊళ్ళో కులవృత్తులు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరు వెళ్ళడం, మంచమే కూర్చోవడం, కొత్తవాడికి పని ఉంది, అన్నపుష్టి అగ్నిదీప్తి అని పెళ్ళికొడుకి శుభ్రంగా తినడం, సంతానోత్పత్తి చేయడం, వేరే పనే ఉంది. అందుకని అన్నపుష్టి అగ్నిదీప్తి అంటారు దాన్ని వైదిక పరిభాషలో. అందుకని అలా కూర్చోవడం సుఖంగా ఉంటుంది. మనుగుడుపులు అంటారు. మనుగుడు పెళ్లి కొడుకులో కూర్చున్నాడు అమ్మవాడికి ఏమంటారు. అలాగా ఒక ఆయన అత్తారింటికి వెళ్ళి బాగా సుఖపడదాం అనుకున్నట్ట. కానీ కొన్నాళ్ళకి చేదు అనుభవాలు వచ్చేయట. దాని మీద అల్లాడు ఈ శ్లోకం. ఓ చమత్కారమైన శ్లోకం చెప్పుకుందాం. శ్వశురగృహ నివాసో స్వర్గతుల్యో నరాణం, శ్వశురగృహ నివాస స్వర్గతుల్యో నరాణం, దినమపి చ వసంతి యది వసతి దినాని, యది వసతి దినాని త్రీణి పంచాథవా సప్త, యది వసతి దినాని త్రీణి పంచాథ సప్త, దధి మధుఘృతలోపాలోభాత్వా సమేకం వసేచ్చేత్
దధి మధుఘృతలోభాత్ మాసమేకం వసేచ్చేత్ తదుపరి దధి మధుఘృతలోభాత్ మాసమేకం వసేచ్చేత్ తదుపరి గుణమేకం పాదరక్షా ప్రయోగ తదుపరి తదిమేకం గుణమేకం పాదరక్షా ప్రయోగ. ఎక్కువ రోజులు ఇతరుల ఇళ్లలో ఎప్పుడూ ఉండడం మంచిది కాదు. అత్తారిల్లు ఇతరుల ఇళ్ళ అంటే సాధారణంగా మన సంప్రదాయంలో కోడలు అత్తారింటికి వస్తుంది, కానీ ఈ అల్లుడు అత్తారింట్లో ఉండకూడదు ఎక్కువ రోజులు. ఎందుకంటే అది పరాయిది కిందే లెక్క. ఏదో పండగకి వెళ్ళడం, 4 రోజులు ఉండడం, రావడం, అంతేగాని ఎందుకంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు ఉన్న దగ్గర నుంచి. మన దగ్గర ఆషాఢ మాసంలో అత్తారింటికి రావద్దని ఎందుకు చెప్పారు అంటే దంపతులు ఒక చోట ఉండకూడదని. దంపతులు ఒక చోట ఉండకూడదు అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి వేరే చోట ఉండమని అర్థం కాదు. అత్తారింటికి రావద్దంటే వేరే చోట ఉండకూడదు, దంపతులే కలవకూడదు, అసలు ఒక చోట ఉండకూడదు. తప్పనిసరిగా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆషాఢ మాసంలో పుట్టింట్లో అమ్మాయి ఉండాలి, అల్లుడు విడిగా ఉండాల్సిందే. దాంట్లో ఉద్దేశం ఆషాఢ మాసంలో అప్పుడే వానలు కురుస్తాయి, పడుతూ ఉంటే తొలిచినుకు పులకరించిన పొడమితల్లి మీని గంధంబు పోలేని ఆ తొలిచినుకు పలకరింపులకి పొడమితల్లి పులకరిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ మావగారు బావమరుదులు అందరూ పొలం పనుల్లో ఉంటారు. ఆడాళ్ళు కూడా పొలం వెళ్ళి రాక తప్పదు. ఈ స్థితిలో అల్లుడు వచ్చి ఇంట్లో కూర్చుంటే ఈయనకి మినపసూరుండలు చేసి పెడతారు, ఈయన కదలడాయే. అందుకని అత్తారింటికి రావద్దన్నారు. పైగా ఆషాఢ మాసంలో కనుక దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది? మంచి మే నెలలో, వైశాఖ మాసంలో వస్తుంది. 9 నెలలు అప్పటికి అవుతాయి. ఆ మే నెలలో ఎండల్లో ఆసుపత్రి సౌకర్యాలు లేని రోజుల్లో, పల్లెటూళ్ళలో మంత్రసాలల మీద ఆధారపడిన రోజుల్లో ఎలా పోస్తారు పురుళ్ళు? ప్రాణాంతకం అయిపోతుంది. అదే చలికాలం అయితే కాస్త సుఖం. అందుకని ఆషాఢం కాస్త విడిగా పెట్టేవారు. కాస్త అది శ్రావణ మాసం, శ్రావణ పట్టీలు, నోవుల పేరు మీద అట్టి పెట్టించేవాడు. మళ్ళీ తర్వాత ఆషాఢం శ్రావణం అయ్యాక భాద్రపద మాసం శుభ్రంగా వినాయక చవితికి ఏదో కాస్త వాడు ఎక్కడున్నా కలిసినా వేళ గర్భం ధరించినా అప్పటికేమవుతుంది? మళ్ళీ ఆషాఢ మాసం నాటికి పురుడు వస్తుంది. జ్యేష్టం, ఆషాఢం, అప్పుడు పర్వాలేదు, కాస్త వానలు పడుతూ ఉంటాయి. ఇంత ఆలోచన ఉందండి కలవద్దన్నలో మనకి. ఏదో అది కేవలం సెంటిమెంట్ కాదు, ఉడి నమ్మకం కాదు. అది ఆషాఢంలో కలిస్తే పిల్లలు సరిగ్గా పుట్టరు, ఇలాంటివి చెప్పకూడదు. దాని వెనకాల ఉండే శాస్త్రం ఇది. నిజంగా ఇది మానవుల సౌకర్యానికి సంబంధించింది. దీనికి తోడు అసలు అత్తారింట్లో ఎక్కువ రోజులు ఉండొద్దు, అలాగే బావమరుదులు వెళ్ళాలి. ఏదైనా సరే చెల్లెలింటికి వెళ్ళాం, చెల్లెలింట్లో ఎన్నాళ్ళు ఉంటాం? 2 రోజులు 3 రోజులు. ఆవిడకి మనం పెట్టాలి, కానీ ఆవిడ మనకు పెట్టడం ఏంటి? ఎందుకు చెప్పారంటే ఒక ఆయన అనుకున్నాడు, బాగుందని. స్వగృహ నివాస స్వర్గతుల్యో నరాణం. అత్తారిళ్ళు స్వర్గతుల్యమే, కాదనెవరు అంటలా. కానీ ఏది వసతి దినాని 3 5 7 ఏదో 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, ఎక్కువలో ఎక్కువ సప్త, వారం రోజులు. ఇంకా సప్తకి మించి అక్కడ సుప్త అయితే అయిపోయినట్టే, గౌరవం పోయినట్టే. ఇంకా ఎక్కువలో ఎక్కువ వారం రోజులు కూడా ఎక్కువ, చాలా ఎక్కువ. సంక్రాంతి పండుగ నాడు కూడా ఒక రకంగా కనుమ నాడు వెళ్ళకూడదు అని ఎందుకన్నారంటే సంక్రాంతి నాడు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే ముక్కను వెళ్ళి తీరాలన్నారు. ఉండకూడదు ఇంకా. లేకపోతే వీడు సంక్రాంతి నుంచి మరీ శివరాత్రి అంటాడు. నీకు తెమంది ఎందుకంటే కూర్చోబెట్టి పెడుతుంటే బాగానే ఉంటాయి. అమ్మాయికి కూడా ఎలా ఉంటుందంటే అత్తారింటికి వెళ్తే చాకరీ చేసుకోవాలి, పుట్టింట్లో ఏదో సుఖంగా కూర్చోవచ్చు, ఇక్కడ ఉండే కోడలు చేస్తుంది అని సుఖంగా ఉందామనిపిస్తుంది. పైగా మా ఆయనకి అది తక్కువైంది, ఇది తక్కువైందండి. ఇప్పుడు ఇదివరకు ఆడవాళ్ళు మా ఆయనకి తక్కువైంది, ఇప్పుడు నాకే తక్కువైంది అంటున్నారు. గొడవ లేదు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే అత్తారింట్లో ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 2 రోజులు 3 రోజులు, ఎక్కువలో ఎక్కువ వారం రోజులు ఉంటే పర్వాలేదు అబ్బాయి. కానీ దధి మధు ఘృతలోభాత్ మాసమేకం వసేచ్చేత్. పెరుగు, పాలు, నెయ్యి, వెన్న వేసుకుని శుభ్రంగా తింటూ, పిండి వంటలు తింటూ బాగున్నాయి కదా అని చెప్పి పొద్దున్నే శుభ్రంగా ఇడ్లీలు, ఉప్మా, పెసరట్లు, ఉప్మా, మళ్ళీ అందులో అల్లం ముక్కలు కాస్త ఎక్కువ, మళ్ళీ ఈ మధ్య అయితే మళ్ళీ ఉల్లిపాయలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ అందులో మళ్ళీ ముద్దపప్పు, అందులో ఒక ఆవకాయ, మళ్ళీ పనసపొట్టు కూర, అందులో మళ్ళీ గుమ్మడొడియాలు, మళ్ళీ అందులో మళ్ళీ గోంగూర పచ్చడి, అందులోకి మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు, అందులోకి మళ్ళీ శుభ్రంగా బంగాళదుంపలు, అరటికాయలు, మళ్ళీ వేపుడు లేకపోతే కరకరలాడకపోతే ఎలా అంటూను, మళ్ళీ అక్కడి నుంచి రకరకాల ముక్కలు, పులుసులు, గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసి ఆ పైన మళ్ళీ గడ్డ పెరుగు, మళ్ళీ ఆవకాయ మధ్యలో కొత్త ఊరగాయలు, ఆవకాయ, మళ్ళీ ఆవకాయ బద్ద ఆ పెరుగులో నంచుకోవడం, మొత్తం మీద నంచుకుందుకు 4 ఎకరాలు, అసలు వాటికి 6 ఎకరాలు అమ్మేయడం. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ అత్తారింట్లో జరుగుతుంటే సుఖంగా ఉంటాయి. అమ్మేసేది మావగారిగా, మనం కాదుగా.
అందుకని అలా ఉంటే వారం రోజులు బాగానే ఉంటుంది అబ్బాయి. కానీ ఈ పెరుగు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ బాగా పెడుతున్నారు కదా శుభ్రంగా అని చెప్పి కాస్త కొవ్వు పెంచుకుని మాసమేకం వసేచ్చేత్ తదుపరి గతమేకం పాదరక్షా ప్రయోగక. ఇక ఒక నెలలాడు ఉందామని ప్రయత్నం చేస్తే ఎప్పుడో చెప్పు తీసుకుంటే ప్రయత్నం చేస్తారు కూడా, ఏదో రకంగా తగాదాల్లో మాటల్లో ముందు బయటపడుతూ ఉంటారు. నెమ్మదిగా వారం రోజులు దాటగానే బావగారు ఏమిటో ఖాళీగా ఉన్నారు, ఇంటి దగ్గర అక్కడేం వ్యాపారం అది ఇప్పుడేం పని లేదు, ఉండదులండి మీకు ఏం వ్యాపారం చేయకపోతే మీకు నడవదు ఏమిటి అంటాడు ముందు గొప్పగా. తర్వాత ఖాళీగా ఏమంటారు పొలం పెడదామని అని అంటాడు. పొలం వెళ్ళిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఈవేళ ఏమిటో నాకు వెళ్ళడం కుదరట్లా, కాస్త మీరు వెళ్ళొచ్చేయండి అంటాడు. మూడో రోజు నేను కాస్త గేదెని అక్కడ కట్టాం కదా ఇక్కడ తీసుకురాను అంటాడు. తర్వాత దాన్ని పేడ తీయమంటాడు. ఏమైంది ఇప్పుడు? అందుకని అత్తారింటూ ఉండొద్దు. పూర్వం ఒక మహాకవి భారవేనాయనకి తండ్రి ఆ కుటుంబంలో అనుచితంగా ప్రవర్తిస్తే ఏదైనా శిక్ష వేయాలి కాబట్టి తండ్రి అన్నట్ట, ఒరే నువ్వు అత్తారింట్లో 6 నెలలు ఉండరా అన్నట్ట. భారవ ఆశ్చర్యపోయాట. అదేమిటి అది నాకు వరంగానే శిక్ష ఎలా అవుతుంది అన్నట్టు. నీకు తెలియదురా అబ్బాయి, వరమో శిక్ష అనుభవిస్తే కానీ తెలియదు నాయన. జీవితంలో కొన్ని వరాలు శాపాల్లో ఉంటాయి, కొన్ని శాపాలు వరాల్లో ఉంటాయి. అర్థమయ్యే వరకు తెలియదు నాయన పూర్తిగా వీళ్ళు అన్నట్టు. వెళ్ళాక భారవికి 6 నెలలు అక్కర్లేదు, 6 రోజుల్లో తెలిసింది వాతావరణం. పైగా అక్కడ ఏం చెప్పారంటే ఏమిటో విచిత్రంగా బోళా మనుషులు ఉంటారు కొంతమంది, అందులో మా కవులు మరీను వాగేశాడు అక్కడ. మా నాన్నగారు ఏమిటో అత్తారింట్లో ఉండు నీకు శిక్ష అన్నారు, అదేమిటో మా అత్తారు ఎవరో ఆయనకి తెలియదు, మీరు ఎలా చూస్తారో ఆయనకి తెలియదు, ఏమిటో అమాయకత్వం ఆయన పిచ్చి బ్రాహ్మడు అన్నాడు. ఆ మాట వినేసరికి ఓహో ఈయన తండ్రికి ఎంటేసాడు అనమాట ఈయన్ని అని కూడా అర్థమైంది. ఇంకెలా చూస్తారు, మళ్ళీ రాణిస్తాడో రానియడో అనే అనుమానం ఒకటి ఉంటుందిగా మనసులో. అందుకని ఇంకా చూడడం మొదటిసారి ఆయనకు అర్థమైపోయింది జీవితం అంతా. అలాగా మనం కూడా ఒకటి ఆధునిక కాలంలో అత్తారిళ్ళు వెళ్ళడాలు ఈ రోజులు ఉండాలి, ఎవరు ఉండమన్నా ఉండట్లేదు ఇప్పుడు ఉద్యోగాలు. కానీ ఎప్పుడు కలో గంజో తాగి మన ఇంట్లో మనం ఉండడం అన్నంత సుఖం ఇంకోటి లేదు. ఏదైనా ఆపద వస్తే ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళచ్చు. అతను కాస్త అర్థం చేసుకుంటాడు, 4 రోజులు అట్టి పెట్టుకుంటాడు, ఓదారుస్తాడు, ఏదో చేస్తాడు. స్నేహంలో ఎప్పుడూ అది ఉంటుంది, బంధుత్వంలో ఉంటుందని చెప్పాలి. బంధువులు ఎంతసేపు ఎత్తి పొడవడానికే చూస్తారు. ఆ బంధుత్వం అనేటువంటి రక్త సంబంధం తప్ప ఇంకేమీ కనపడదు వారికి. యువతలవాడు ఎంత నాయకుడు కానీ, ఎంత మేధావి కానీ, ఎంత కీర్తిమంతుడు కానీ, ఎంత మహాయోగి కానీ వాడు ఏమిటండి ఏమిటో ఇంట్లో చిన్నప్పుడు ఏమీ ఉండేవాడు కాదన్నా, భగవద్గీత అవి చదువుతూ ఉండేవాడు, అందుకే ఇలా తయారయ్యాడు. అది చెడ్డ పని కింద. నిజాన్ని భగవద్గీత చదవడం మహాయోగి కావడం గొప్ప విషయం, వీడు అలా తయారు కావడం చెడ్డ. కానీ వాడిని చెడ్డవాడు అంటారు. వాడు ఏమిటో చదువుదే అబ్బలేదండి అందుకే భగవద్గీత పట్టుకున్నా. చదువుదే అబ్బపోతే భగవద్గీత పట్టుకోవడం ఏంటంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత అన్నీ చదివినవాడు అర్జునుడు పట్టుకున్నాడు దాన్ని. మనం చేసే పని చాలా గొప్పదని, మనం చేయనిదల్లా చెడ్డ పని అని మనలో ఒక దురభిప్రాయం. మనం చేసేదే గొప్పది ఎంతసేపు. మనం చేపట్టిన ఉద్యోగం, మనం చేసే పని, మనకు వచ్చిన ఆలోచన, ఈ ఆలోచన ఎంతసేపు ఇదంతా మన అహంకారమే. అది మానేస్తే ఎదుటివాళ్ళు చేసే పనులు ఎంత గొప్పవో కూడా అర్థమవుతుంది. అంతిమంగా మనం ఎన్ని సంసారాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని ఏళ్ళు బతికినా, ఎన్ని జన్మలు ఎత్తినా భగవద్గీత పట్టుకోవలసింది. అది చిన్నతనంలోనే పట్టుకున్నాడు అంటే వాడి కాళ్ళు మనం పట్టుకోవాలి. నిజానికి అంత గొప్పవాడు వాడు. అది మానేసి మనం ఏమంటాం, ఏమిటో అదే అలా సన్యాసిలో అయిపోతున్నాడు. అయిపోతే ఏమిటి నష్టం? సన్యాసి కావాలనుకున్న ఆయనే ప్రధానమంత్రి అయ్యాడు ఇవాళ దేశానికి. ఎందుకు అయ్యాడంటే ఒకటే ప్రధానమంత్రి సన్యాసిలో వ్యవహరిస్తే మరి సన్యాసులే ప్రధానమంత్రులు అవుతారు. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి సన్యాసి అయితే ఎలా ఉంటుందో చూసాం మనం, దేనికి పట్టించుకోకుండా. అందుకని ప్రధానమంత్రి తన కర్తవ్యం నిర్వహించకుండా సన్యాసిలో వ్యవహరిస్తే సన్యాసిని తీసుకోవాలనుకున్నాడు ప్రధానమంత్రి కావడం తప్పింది. అలా సన్యాసులకు కూడా దేశం బాధపడి దేశం మొత్తం కుళ్ళిపోతూ ఉంటే చూడలేక వాళ్ళ హృదయం రగులుకుపోయి సర్వసంగ పరిత్యాగులు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని మనమే కల్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ముక్కు మూసుకుని జపం చేసుకుని వాళ్ళు ఏదో యోగాభ్యాసంలో ఉంటారు, వాళ్ళకి లోకం పట్టదు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇలా అందరం పట్టించుకోకపోతే ఏమైపోతుంది ఇది అని పాపం బాధ కలుగుతోంది వాళ్ళకి. అందుకని వస్తున్నారు. ఎందుకని లేదా వాళ్ళకి ఎందుకండి ఈ రాజకీయాలు? ఆత్మపిండం పెట్టేసుకున్నామంటారు సాధారణంగా సన్యాసులను పలకరిస్తే. ఏమంటే మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఈ మన ఏం చేస్తారా ఆత్మపిండం పెట్టేసుకున్నామన్నాడు ఒక ఆయన. ఆత్మపిండం తనకు దాని పిండం పెట్టేసుకున్నాడు అంటే చనిపోయిన వాడితో సమానం. ఇంకెవడేం చేస్తారు? చంపడం కంటే ఎవరేం చేయలేరు, అందుకని సిద్ధంగా ఉన్నాడు. ఇంకేం చేస్తారు? అంటే ఆత్మపిండం పెట్టేసుకున్న సన్యాసిని మనం రాజకీయ సభల్లో మాట్లాడుతుంటే చూస్తున్నాము అంటే వాళ్ళ హృదయం రగురుకుపోతుంది. జరుగుతున్న అవినీతి దుర్మార్గాలు చూసి ఎటువంటి దేశం ఏ స్థితికి వచ్చిందిరా అనే బాధ పడుతుండబట్టి వాళ్ళు వస్తున్నారు. కానీ లేకపోతే వాళ్ళకి ఏం పని అండి? సుఖంగా కూర్చుంటే భక్తులు అందరూ కోట్లు ఇస్తారు ఇవాళ. ఇందులో వాళ్ళకేం పని? అందుకని రాజకీయాల్లో ప్రవేశించినంత మాత్రాన సన్యాసిని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే మరి ఉన్నవాళ్ళు సన్యాసుల కంటే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి సన్యాసులు రాజకీయాల్లోకి రారు. అందుకని సన్యాసము, ఆధ్యాత్మికత, భక్తి ఇవన్నీ చాలా గొప్పవి.
అవి తెలిసిన వాడు ఎవడో కూడా బాగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉండాలో, చెడినప్పుడు ఏ స్థితిలో ఉండాలో నిర్ణయించుకోవడం. అలిగి అత్తారింటికి వెళ్ళకూడదు, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటారు సామెత లెక్క. ఇలా ఇందులో చెబితే ఎంత కోపం, మా తల్లిదండ్రుల మీదో అన్నదమ్ముల మీద కోపం వచ్చినా అత్తారింటికి వెళ్ళకూడదు, అక్కడ అగౌరవమే. ఇంకా అన్నదమ్ములే అర్థం చేసుకుంటారు ఎంతైనా మావాడని. అలాగే చెడి చెల్లెలింటికి వెళ్ళొద్దన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం దెబ్బతిన్నప్పుడు చెల్లెలింటికి వెళ్ళకూడదు. చెల్లెలు ఎప్పుడు అన్నగారి నుంచి ఏదో ఆశిస్తుంది తప్ప అన్నగారు వచ్చి చెల్లి 10,000 ఇవ్వే అంటే ఎలాగా? అందుకని ఇవన్నీ మన సంప్రదాయంలో ఊరికే చెప్పలేదు, అది మనం దృష్టిలో పెట్టుకుందాం. అలాగే మరొక చమత్కారమైనటువంటి పద్యం ఒక శతావధానంలో ఇచ్చారు. చక్కగా బుద్ధి కుశలతను ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. మగవార్కిన్ ఒక్కటుండున్ మగువలకరయన్ మంచిగన్ రెండు నుండున్. మగవాళ్ళకు ఒకటే ఉంటుంది, మగ ఆడాళ్ళకి 2 ఉంటాయి, ఏమిటది అని ఎన్నైనా చెప్పుకోవచ్చు, రకరకాల అర్థాలు వస్తాయి. మగవార్కిన్ ఒక్కటుండున్ మగువలకరయన్ మంచిగన్ రెండు నుండున్. ఈ మగవార్కిన్ ఒక్కటుండున్ నిజానికి సరైన ప్రయోగం కాదు వ్యాకరణం రీత్యా, కానీ నన్ను మన్నించండి, ఇది పృచ్ఛకులు ఇచ్చిన ప్రయోగం. పృచ్ఛకులు ఇచ్చిన ప్రయోగాన్ని మనం మార్చకూడదు, అది వారు అలా ఇచ్చారు, మంచి చెడ్డలు వారివి నాకు సంబంధం లేదు, వారి పేరు కూడా నేను అందుకే చెప్పడం అలా ఇవ్వకూడదు నిజానికి. మగవార్కిన్ ఒక్కటుండున్ మగువలకరయన్ మంచిగన్ రెండు నుండున్. కానీ సమస్యని ఎంత చమత్కారంగా పూర్తి చేయగలిగాము అంటే, ఒక్కోసారి జీవితంలోనైనా సాహిత్యంలోనైనా సమస్యాపూర్ణం జరగాలి అంటే అట్నుంచి నరుక్కు రావాలి, ఒక మార్గంలోనే వెళ్ళకూడదు. అట్నుంచి నరుక్కు వస్తే అప్పుడు సమస్య పరిష్కారం. పిల్లాడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, సరే అదేదో కులాంతరం, మనకు నచ్చలేదు, కుదరదు, చేయలేరు పెద్దవాళ్ళు, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి ఏదో సోషలిజం కబుర్లన్నీ చెప్పడం తేలికి, చాలా కష్టం, అది చాలా ఇబ్బందులు ఉంటాయి దాంట్లో. మన సమాజంలో సర్దుకోవడం చాలా కష్టం. అంటుంటుంది మంచిదే, మనవాడు వినడం లేదు, నేను ఏమైనా సరే అమ్మాయి ప్రాణం అపానం యానం ఉదానం సమానం అంటున్నాడు, మంచిది. అట్నుంచి నరుక్కొస్తే వాళ్ళే ఒప్పుకోపోవచ్చేమో మన కులంతో సంబంధానికి. అందుకని అలా ఏదో తెలుసున్న వాళ్ళ ద్వారా కాస్త ప్రయత్నం చేసి, ఏమంటే మీకు ఏమైనా మొత్తుందో లేదా మేమేమిటండి మీ దగ్గర మేమేం తూగుతాం, మీకు మాకే ఎలా కుదురుతుంది, వాడు గొడవలు వస్తాయంటే అట్నుంచి మొత్తం వ్యవహారం సరైపోతుంది. అలా చేయొచ్చు. లేదు, ఒక అక్షరం చేర్చడం ద్వారా భాషలో సమస్యలను పరిష్కరిస్తాం. అంటే ఒక మనిషిని కొత్తగా తీసుకొచ్చి కాస్త సలహా అడగడం ద్వారా చేయొచ్చు. లేదు, ఒక అక్షరం తగ్గించడం ద్వారా పరిష్కారం చేస్తాం. ఒక మనిషిని కాసేపు దూరంగా పెట్టడం, వాడితో మాట్లాడకుండా ఉన్న, వీలైతే కాస్త పక్కకి పెట్టడం, వేరే ఊరు పంపించేయడం, దాని ద్వారా సమస్య పరిష్కారం చేయొచ్చు. అలాగే మగవార్కిన్ ఒక్కటుండున్ మగువలకరయన్ మంచిగన్ రెండు నుండున్. ఒకే మార్గంలో ఆలోచిస్తే పరిష్కరింపబడిన సమస్యలు ఎప్పుడు రెండవ మార్గంలో ఆలోచిస్తే పరిష్కరింపబడతాయి. సాధారణంగా ఒకటి ఉంటుంది, 2 ఉంటాయటైనా శారీరకమైన అవయవాలు వెతుక్కుంటూ పోతే ఏమీ దొరకదు. కానీ ఇంకో రకంగా ఆలోచన చేద్దాం. మగమే జగమందందమ్ము గోర్పన్ సరసము నిలుపన్ సంస్కృతిన్ రక్షసీయన్. జగమందందమ్ము గోర్పన్ సరసము నిలుపన్ సంస్కృతిన్ రక్షసీయన్. మగవారిన్ స్త్రీల కంటెన్ మరొక విధముగా మాదిరిన్ బ్రహ్మజేషన్. మగవారిన్ స్త్రీల కంటెన్ మరొక విధముగా మాదిరిన్ బ్రహ్మజేషన్. వగవంగాదు ఇంటి పేరుల్ వరుసగనరయన్ బస్సులో చోటు చూడన్. మగవార్కిన్ ఒక్కటుండున్ మగువలకరయన్ మంచిగన్ రెండు నుండున్. జగమందందమ్ము గోర్పన్ సరసము నిలుపన్ సంస్కృతిని రక్షసేయన్. జగంలో ఒక వైవిధ్యాన్ని చూపించడానికి, సరసాన్ని నిలబెట్టడానికి, సంస్కృతిని రక్షించడానికి మగవారిన్ స్త్రీల కంటెన్ మరొక విధముగా మాదిరిన్ బ్రహ్మజేషన్. బ్రహ్మదేవుడు మగవాళ్ళను ఒక రకంగా ఆడవాళ్ళను ఒక రకంగా సృష్టించాడయ్యా. అది వైవిధ్యం లేకపోతే అందమేముందండి? ఏమిటా అందులోనే తేడా ఏమిటంటే వగవన్ కాదు, దీనికేం బాధపడాల్సిన పని లేదు. అందుకే మగవాళ్ళకి 1 ఉంటే ఆడవాళ్ళకి 2 ఉంటాయి. చూసుకోండి ఏమిటాయా, ఇంటి పేరు మగాడికి ఒకటే ఉంటుంది, ఆడవాళ్ళకి 2 ఉంటాయి. ఎందుకని పుట్టింటి వారి పేరు పెళ్ళయ్యాక అత్తారింటి వారి పేరు వస్తుంది. అందుకని మీరు ఒకరైనా అడిగితే మీ పుట్టింటి వారి పేరు ఏమిటంటే అంటే ఏదో దేవులపల్లి వారండి అని చెప్పాలి, మీ పేరు ఏమిటంటే గరికిపాటి వారు అనాలి, అలా ఏదో వస్తుంది. అందుకని ఇంటి పేర్లు మగవాళ్ళకి ఎప్పుడు 2 ఉంటాయి పుట్టిన నుంచి పోయే వరకు. ఆడవాళ్ళకి మరి 2 అవుతున్నాయి కదా, భర్తను పెళ్లి చేసుకుని ఇంటి పేరు మారుతుంది. ఇంకోటి కూడా సరదాగా ఆధునికంగా ఆలోచిస్తే బస్సులో చోటు మగవాళ్ళకి ఎప్పుడు ఒకటే. పురుషుల మనం విడిగా ఉన్న సీట్లో మనం కూర్చోవాలి. ఆడవాళ్ళకి అలా కాదు, స్త్రీలకు కేటాయించిన సీట్లోని కొన్ని ఉంటాయి, అందులో కూర్చోవచ్చు. మామూలు సీట్లో కూడా వాళ్ళు కూర్చోవచ్చు. మనం మామూలు సీట్లోనే కూర్చోవాలి, వాళ్ళ సీట్లో కూర్చుంటే తంతారు. అంటే ఇప్పుడు ఏమైంది, ఎవరికి ఎక్కువ అవకాశం వాళ్ళకే ఎక్కువ అవకాశం. వాళ్ళు ఇందులో కూర్చుంటే అడగడానికి లేదు, మనం అందులో కూర్చుంటే అడుగుతారు. అదే మరి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. స్త్రీల సీట్లో మనం కూర్చున్న స్త్రీల సీట్లో వారినే కూర్చోవద్దాం, అది మన సంప్రదాయం అని ఇంతలా పోటీ పెడతారు అక్కడ. మరి ఆ స్త్రీలకు కొన్ని సీట్లు కేటాయించినప్పుడు మామూలు సీట్లు మగవాళ్ళకు అలా వదలరు, ఇందులో వాళ్ళు కూర్చుంటారు. అంచేతన బస్సులో సీటు చూసుకున్నా, ఇంటి పేర్లు చూసుకున్నా
మగవారికి ఒకటే ఉంటుంది, ఆడాడికి 2 ఉంటాయి కదా అవకాశాలు. మగవార్కిన్నొక్కటుండున్ మగువలగరయన్ మంచిగెన్ 2 నుండున్. ఇలాంటి మంచి చమత్కారాలతో ఈ వారానికి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.